హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. చాలా మందికి మద్యం తాగే అలవాటు ఉంటుంది. దానివల్ల చాలా రకమైనటువంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా హార్ట్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, స్టమక్ అప్సెట్ అవ్వడం ఇలాంటి సర్వసాధారణంగా జరుగుతుంటాయి. కానీ ఇటీవల కొన్ని పరిశోధనల్లో రెడ్ వైన్ మనకు ఆల్రెడీ తెలిసిందే. రెడ్ వైన్ కనుక తీసుకుంటున్నట్లయితే చాలా రకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయని ఆ పరిశోధనలు తేలడం జరిగింది. అయితే ఇది అతిగా తీసుకోవడం వల్ల కొన్ని అనర్థాలు జరిగినప్పటికీ ఇవి చాలా మోతాదులో తీసుకుంటూ ఉన్నట్లయితే ప్రతిరోజు, ఇది స్త్రీలు కాదు పురుషులకు ఎవరికైనా సరే ఒక మోతాదులో, అంటే సుమారుగా 90 ml 100 ml ఈ మోతాదులో ప్రతిరోజు కనుక తీసుకుంటూ ఉంటే ఇది రక్తనాళాల యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా మంచి కొలెస్ట్రాల్ను పెంచడానికి ఉపయోగపడుతుంది. రక్తానికి మేరకు కావాల్సినటువంటి రక్త సరఫరాని వృద్ధి చేయడానికి కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. గుండె యొక్క నాళాల యొక్క పనితీరును మెరుగుపరచడానికి కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. శరీరానికి కావాల్సినటువంటి ఇమ్యూనిటీ లెవెల్ని కూడా అందించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది అని ఇటీవల కొన్ని పరిశోధనల్లో తేల్చి చెప్పడం అనేది జరిగింది. అయితే ఎక్కువగా చల్లటి ప్రాంతాలలో శరీరంలో అధిక వేడి కోసం ఈ వైన్ని సహజంగానే తీసుకుంటూ ఉంటారు. మనకు ఇప్పుడు ఆల్కహాల్ లేనటువంటి, అంటే నాన్ ఆల్కహాలిక్ వైన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని మీరు క్రమం తప్పకుండా రోజు ఒక మోతాదులో కనుక మీరు తీసుకుంటూ ఉన్నట్లయితే ఇది అంటే ముఖ్యంగా ఈ గుండె జబ్బులు, రక్తనాళాల ప్రాబ్లమ్స్ ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఇది చక్కటి ప్రయోజనాన్ని చూపిస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారు. అయితే మీరు ఆ మోతాదు అనేది కొద్దిగా పెంచుకుంటూ వెళ్ళడం వల్ల కొన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. అందులో ముఖ్యంగా వచ్చే ప్రాబ్లం ఓవర్ హీట్. శరీరాన్ని హీట్ అధికంగా చేయడానికి ఈ వైన్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది. అందుకే చల్లటి ప్రాంతాల్లో వేడి కోసం ఈ వైన్ తీసుకుంటూ ఉంటారు. అధికంగా తీసుకుంటూ ఉన్నట్లయితే కనుక కొన్ని రకాలైనటువంటి క్యాన్సర్లు, అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి లివర్ ఇన్ఫెక్షన్స్ రావడం అనేది కూడా జరుగుతుందని చెప్పడం. కానీ లిమిట్లో తీసుకుంటే ఎలాంటి సమస్య రాదని వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు. కాబట్టి మీకు ఈ అలవాటు ఉండి మానుకోవాలి అని అనుకునేవారు, అంటే బీర్లు కానీ బ్రాండీ, విస్కీ లాంటివి బాగా తాగుతూ ఈ అలవాటు మానుకోవాలి అనుకునేవారు రోజు కొద్దిగా వైన్ తాగడాన్ని అలవాటు చేసుకోండి. తద్వారా మీకు కావాల్సినటువంటి మీరు మోతాదు తీసుకుంటూ ఉన్నట్లయితే దాన్ని మర్చిపోవచ్చు. ఇది ఆరోగ్యాన్ని కూడా మేలు చేస్తుంది. సో ఈ విధంగా మనం వైన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. ఇంకా ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోస్ రాబోతున్నాయి. నా వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.